తమిళనాడు మాజీ సీఎం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం 3 నెలలకు మించి మనుగడ సాగించలేదన్నారు. చెన్నైలో వీసీకే మాజీ ఎమ్మెల్యే పనయ్యూర్ బాబు, ఆయన మద్దతుదారులు స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్ కొత్త ప్రభుత్వంపై 6 నెలల వరకు విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాట్లాడక తప్పేట్లు లేదన్నారు. ఇప్పటికే చాలామంది కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలను చూస్తూ ఉంటే టీవీకే ప్రభుత్వం కనీసం 3 నెలలైనా ఉంటుందా అనే అనుమానం కలుగుతోందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో చర్యలు మొదలుపెట్టిందని వెల్లడించారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించడం, ప్రాంతీయ సమావేశాలు నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నా అధికారంలోకి రాలేకపోయామని నిర్వేదం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం ఓటర్లను కలవకపోయినా, బూత్ ఏజెంట్లను నియమించకపోయినా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పరోక్షంగా విజయ్ను ఉద్దేశిస్తూ స్టాలిన్ అన్నారు. అటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందని తాను భావించట్లేదని తెలిపారు.